రాహువు మీన రాశిలోకి అడుగు. ఏడాది పొడవునా ఈ 3 రాశులకు డబ్బే డబ్బు. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం 9 గ్రహాల్లో రాహు గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాహువును ఛాయాగ్రహంగా పరిగణిస్తారు. నీడ గ్రహం అయినప్పటికీ ఇది ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. రాహువును అంతుచిక్కని గ్రహం అని కూడా అంటారు. ఎవరి జాతకంలో రాహువు చెడు స్థానంలో ఉంటే వారు తరచుగా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. రాహువు శుభస్థానంలో ఉంటే ప్రజల జీవితాలను మారుస్తుంది. రాహువు దాదాపు 18 నెలల పాటు ఒక రాశిలో ఉంటాడు. అదే రాశికి తిరిగి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. రాహు సంచార ప్రభావం. రాహు గ్రహం వివిధ మార్గాల్లో వ్యక్తుల జాతకాన్ని ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 2023 రాహువు మేషరాశిని విడిచి మీనరాశిలోకి ప్రవేశించాడు. రాహువు ఇప్పుడు మీనరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మీనం నీటి మూలక సంకేతం. దీంతో ఆర్థిక లాభాలతో పాటు మెరుగైన ప్రయాణ అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి. రాహు గ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించడం చాలా శుభప్రదం. ఈ కాలంలో వృషభ రాశికి చెందిన వ్యక్తులు అపారమైన సంపద, శ్రేయస్సు పొందుతారు. ఆర్థిక విషయాలపై నియంత్రణ కలిగి ఉంటారు. వాహన సౌఖ్యం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆస్తి పెట్టుబడి పెరుగుతుంది. పొదుపు కూడా చేస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.